నా పేరు విజయభాస్కర్ రెడ్డి అండి. మాది నరసరావుపేట. మా ఆవిడ శైలజ. మా ఆవిడ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక 5th monthలో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. అయితే ప్రతి నెల చెకప్లు చేసుకుంటుంటే బాగానే ఉందన్నారు. అయితే 7th monthలో అనుకోకుండా ఒకరోజు రాత్రి 11 గంటలకి తనకి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీగా తీసేయాలి, పెద్ద ప్రాణానికి ఇబ్బంది లేకుండా అని అలా చెప్పారు. సరే బెటర్గా ఎక్కడంటే అక్కడ సిస్టర్స్ విజయవాడ మై బేబీకి వెళ్ళండి అని చెప్పారు. వెంటనే నైట్ బయలుదేరి ఇక్కడ మార్నింగ్ 3కి అలా వచ్చేసాము. వస్తే ఇక్కడ మంజు మేడం గారు కన్సల్ట్ అయ్యారు. మంజు మేడం గారు కూడా ఇక్కడ 26th week అమ్మా, ఇంతవరకు ఇక్కడ రాలేదు ఎవరు. 26కి 27, 28 weeks చేరుకొని మరి బేబీస్ ఎలా ఉంటారో డెలివరీ ఎప్పుడైనా కావచ్చు అని అలా చెప్పారు. సరే తను లోన బేబీస్ కి అన్ని అవయవాలు ఉండటానికి ఏదో మెగ్నీషియం ఇంజెక్షన్ అది ఇది అలా ఇస్తామన్నారు. సరేనన్నాము. తర్వాత మేము ఏప్రిల్ 9వ తారీఖు హాస్పిటల్కి వచ్చాము. అయితే తను ఏప్రిల్ 13 డెలివరీ అయింది. 2 కమల పిల్లలు నార్మల్ గానే మేడం డెలివరీ చేశారు. అయితే పిల్లలు 7th monthలో పుట్టడం వల్ల NICUలో ఒక 40 రోజులు ఉంచాల్సి వస్తుంది. ఇక్కడ గురు సార్ వాళ్ళు బాగా చూశారు. మా పిల్లలు బాగా రికవర్ అయ్యి బాగున్నారు. థ్యాంక్ యూ మంజు మేడం, థ్యాంక్ యూ గురు సార్, థ్యాంక్ యూ మై బేబీ హాస్పిటల్. శైలజ అండ్ విజయభాస్కర్ రావుకి చాలా కాలం తర్వాత IVF ద్వారా ట్విన్స్ కన్సెప్షన్ జరిగింది. సో అనుకోకుండా 27 weeks అంటే 27 వారాలకి వాళ్ళకి బిడ్డకి జన్మనివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలు పుట్టినప్పుడు కూడా చాలా తక్కువ బరువుతో పుట్టారు. ఒకళ్ళు 850 గ్రాములు, ఒకళ్ళు 900 గ్రాముల బరువుతో పుట్టారు. అయినప్పటికీ మేము వీటిని ఒక ఛాలెంజ్గా స్వీకరించాము. NICUలో కొన్ని స్పెషల్ టెక్నిక్స్ మేము పాటించడం వలన చాలా తక్కువ గంటలు మాత్రమే వాళ్ళని వెంటిలేటర్లో ఉంచడం జరిగింది. తర్వాత అంతా కూడా నాన్ ఇన్వేజివ్ సపోర్ట్తో మేనేజ్ చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి తల్లిపాలు మాత్రమే ఇవ్వగలిగాము. 2 బేబీలు అయినప్పటికీ మదర్స్కి మేము కొన్ని మెడికేషన్స్, కొన్ని మోటివేషన్, లాక్టేషన్ కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ చేయడం వలన 2 బేబీస్ కూడా కేవలం తల్లిపాలు సరిపెట్టడం జరిగింది. అండ్ హాస్పిటల్ డ్యూరేషన్ మొత్తం కూడా ఈ 2 బేబీలకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ పోకుండా మేము చాలా ప్రికాషన్స్ తీసుకోవడం వల్లనే బేబీలు ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు 1.8 kg, 1.9 kgతో హ్యాపీగా వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా కేవలం ఇంటికి పంపించడం అంటే కాంప్లికేషన్తో పంపించడం కాదు, వాళ్ళ బ్రెయిన్ కానీ, హార్ట్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ బోన్ డెవలప్మెంట్ కానీ అంతా ప్రాపర్గా ఉండి నార్మల్ బేబీస్ లాగా వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక టీం వర్క్. మా నియోనటాలజీ టీం 24 గంటలు టీం వర్క్ చేయడం వలన, సిస్టర్స్ సపోర్ట్ వలన, మా దగ్గర ఉన్న అత్యాధునిక ఎక్విప్మెంట్ వలన మేము ఇదంతా సాధించడం జరిగింది. అండ్ పేరెంట్స్ కూడా మా మీద ఉన్న హోప్ అండ్ మాకు ఇచ్చిన ఫ్రీడమ్ వలన మాకు ఇదంతా సాధ్యపడడం జరిగింది. ఈ ప్రెగ్నెంట్ మన దగ్గరికి 6th monthలో నొప్పులు వస్తున్నాయి అనేసి వచ్చారు. వీళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ చాలా ప్రీషియస్ ప్రెగ్నెన్సీ. పెళ్ళైన చాలా కాలానికి వచ్చింది. అలాగే మందులు వాడి IVF ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళకి ద్వారం ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నింది. సో మనకి ఈ 6వ నెలలో 7వ నెలలో డెలివరీ అవుతున్నవి ప్రీటర్మ్ లేబర్ అంటాం. ఈ మెడిసిన్స్ అన్ని ఇచ్చాక అయినంత వరకు మనకు ప్రొలాంగ్ చేయడానికి చేసాం. 2 to 3 days వరకు ప్రొలాంగ్ చేశాక ఇంకా అప్పుడు వాళ్ళకి ఉమ్మునీరు కారటం జరిగింది. ట్విన్స్ అయినా కూడా నార్మల్ డెలివరీ అనేది చేయటం జరిగింది. వెంటనే పిల్లల డాక్టర్ నియోనటాలజిస్ట్ రిసీవ్ చేసుకుని బేబీని NICUలో ఉంచుకుని సేఫ్గా పిల్లలిద్దరినీ కూడా వాళ్ళకి కపుల్కి ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ.